అధ్యాయం 16. రాజు వెనక గుమ్మం దగ్గర కాపలా ఉన్నాడు. చెవులు రిక్కించుకొని కళ్ళు పెద్దవి చేసి ఇంట్లోకి చూస్తూ నిల్చున్నాడు. 333 ఎవరు? శ్రీనివాసరావా, విమల, లేక నౌకర్లలో ఒకరా? నీలకంఠం గదిలో బల్లమీద పెట్టిన కవరు 333 ఎలా తీసుకుంటాడు? తను, యుగంధర్, స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్ సుదర్శనము ముగ్గురు పిస్టోళ్లతో కాచుకొని ఉండగా తమ కళ్ళల్లో కారం కొట్టి ఎలా తీసుకుపోతాడు? ఏమైనా చాలా సాహసుడయ్యి ఉండాలి 333. నిశ్శబ్దంగా ఉన్న ఆ ఇంట్లో ప్లాప్మని చప్పుడయ్యింది. రాజు ఉలిక్కిపడ్డాడు. పిస్టోల్ మీద చెయ్యి బిగించాడు. ఆ శబ్దం ఎక్కడ్నించి వచ్చింది? సైలెన్సర్ పిస్టోల్ పేల్చినట్లున్నారు. తలుపుకి అడ్డంగా నిలుచున్నాడు. ఏదో పెద్ద వస్తువు కింద పడినట్లు చప్పుడయ్యింది. ఏమిటది? దేన్నో లాగుతున్నట్లు చప్పుడయ్యింది. రాజు తయారుగా ఉన్నాడు. 333 అఖండుడు. తను అజాగ్రత్తగా ఉండకూడదు. మెత్తగా వినిపించకుండా అడుగుల చప్పుడు తన వైపే వస్తున్నాయి. రాజు కళ్ళు మరింత పెద్దవి చేసి చూశాడు చీకట్లోకి. ఎందుకింత చీకటయ్యింది ఇల్లు? ఎందుకు ఎక్కడా ఒక చిన్న దీపం కూడా లేదు? మళ్ళీ ఫ్లాప్మన్న శబ్దం. ఆ శబ్దంతో పాటు ఒక చిన్న వెలుగు. ఆ వెలుగుతో పాటు ఆ శబ్దంతో పాటు అతని చేతి మీద మంట. పిస్టోల్తో కాల్చారు ఎవరో తన మీద. గుండు చేతికి తగిలింది. రాజు చేతిలో పిస్టోల్ దబీమని కింద పడింది. పిస్టోల్ తీసుకునేందుకు తను వంగాలి. తను పిస్టోల్ తీసుకునేలోగా తనని మళ్లీ కాల్చవచ్చు. ఈసారి గురి తప్పకుండా గుండెలో తగలవచ్చు. రాజు మనస్సు ఉరకలు వేసింది. పిస్టోల్ కింద పడింది. అందుకోవాలి. ఓ ఆలోచన తట్టింది. ఓ చిన్న కేక పెట్టి కింద పడ్డాడు. పడుకుని చెయ్యి గుండె మీద పెట్టుకున్నాడు. చేతికి కారుతున్న రక్తంతో ఛాతి తడిసి ఎర్రనయ్యింది. ఒక చేత్తో పిస్టోల్ కోసం తడిమాడు నేలమీద. పిస్టోల్ అందడం లేదు. అంతలో టార్చ్ లైట్ వెలిగింది. రాజు మీద కాంతి పడింది. కళ్ళు చిట్లించాడు. తను లేచినా పోట్లాడడానికి ప్రయత్నించినా ప్రయోజనం ఉండదు. ఒక్క మూలుగు మూలిగి కళ్ళు మూశాడు. బలహీనంగా ఊపిరి పీల్చసాగాడు. అడుగుల చప్పుడు దగ్గరగా వినపడింది. టార్చి కాంతి మొహం మీద పడింది. నేలమీద ఉన్న పిస్టోల్ ఆ మనిషి తీసుకున్నాడని శబ్దాన్ని బట్టి రాజు గ్రహించాడు. కళ్ళు తెరిచి అతన్ని చూడాలనిపించింది. కాని వివేకం వద్దని వారించింది. చూసినా అతను మొహం కనిపించదు. వెలుగు తన మొహం మీద పడుతోంది. తను బతికి ఉన్నట్లు అతనికి అనుమానం కలిగితే మళ్ళీ పిస్టోల్ పేలుస్తాడు. అతను రాజుని కాలితో ఒక్క తోపు తోశాడు. అచంచలంగా ఉండిపోయాడు రాజు. కాళ్ళు పట్టుకొని ఆ మనిషిని కిందకి లాగి పడేసి బుద్ధి చెప్పాలనిపించింది రాజుకు. కాని అది అవివేకమైన పనే. చేతికి గాయం, తలకి గాయం ఇంకా మానలేదు. ఈ స్థితిలో అతనితో తను పోట్లాడగలడా? అతని చేతిలో పిస్టోలున్నది. సాహసించేందుకు సమయం కాదు. యుగంధర్, సుదర్శనం ఉన్నారుగా. వాళ్ళలో ఎవరో ఒకరు పట్టుకుంటారు. టార్చి ఆరిపోయింది. అతను నడిచి మెట్ల దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? రాజు లేచి కూర్చోడానికి ప్రయత్నించబోయాడు. అంతలో టార్చ్ లైట్ వెలిగింది. మళ్ళీ నేలమీద పడిపోయాడు. తన పక్కనించే అతను బయటకి నడిచి వెళ్ళిపోతున్నాడు. ఏం చెయ్యాలి? అడుగుల చప్పుడు దూరమయ్యింది. రాజు మళ్ళీ లేచి కూర్చున్నాడు. చప్పుడు చెయ్యకుండా తలుపు దగ్గరికి వెళ్ళి తొంగి చూశాడు. బయట కూడా చీకటిగా ఉంది. ఎవరూ కనిపించడం లేదు. ఇంట్లోకి వెళ్ళి యుగంధర్కి చెబుదామా అనుకున్నాడు. అంత వ్యవధి లేదు. తలకున్న బ్యాండేజ్ గుడ్డ తీసి కింద పారేసి బయటకు పరిగెత్తాడు. కాస్త దూరం వెళ్ళి ఆగి చెవులు రిక్కించి విన్నాడు. అడుగుల చప్పుడు నెమ్మదిగా వినిపించింది. ఎవరో నడిచి వెళ్తున్నారు. ఎటు? లాబొరేటరీ వైపు కాదు, మోటార్ షెడ్ వైపు. మరింత శ్రద్ధగా విన్నాడు. రెండు వైపుల నుంచి ఎవరో నడుస్తున్న అలికిడి వినిపిస్తోంది. మోటార్ షెడ్ వైపు పరిగెత్తాడు. తన చేతిలో పిస్టోల్ లేదు. తను వాళ్ళకి కనిపిస్తే నిస్సంకోచంగా కాల్చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. కాని జాగ్రత్త కోసం శత్రువుని చేజేతులారా జారవిడుస్తాడా? మోటార్ షెడ్ సమీపించాడు. కాస్త దూరంగా ఆగి ఓ చెట్టు వెనక నుంచి చూశాడు. షెడ్ తలుపు తెరిచి ఉంది. షెడ్లో నీలకంఠం కారు నక్షత్రాల కాంతిలో మసక మసకగా కనిపించింది. షెడ్లో ఎవరో అగ్గిపుల్ల గీశారు. సిగరెట్ వెలిగింది. దూరాన్నించి ఎవరూ కనిపించలేదు. సిగరెట్ పీలుస్తూ ఆ మనిషి తలుపు దగ్గరే నిలుచున్నాడు. ఎవరు? 333 కాదా? ఎందుకు అక్కడ నిల్చున్నాడు? రాజు ముందుకి వెళ్లడానికి వీలులేదు. ఆ మనిషి తలుపు ముందు నిల్చున్నాడు. షెడ్ ముందు చాలా ఖాళీ స్థలం ఉన్నది. తను కదిలితే కనిపిస్తాడు. 15 నిమిషాలు గడిచాయి.
రాజు చెట్టు కిందే నిల్చుకొని షెడ్ ముందున్న మనిషిని చూస్తూ ఉన్నాడు. వెనుక అడుగుల చప్పుడు వినిపించసాగింది. ఇంకెవరో వస్తున్నారు. ఇందాక ఒకరు ల్యాబొరేటరీ వైపు, ఇంకొకరు మోటార్ షెడ్ వైపు వెళ్లారు. ల్యాబొరేటరీ వైపు వెళ్లిన మనిషి తిరిగి వస్తున్నాడు. కాలిబాట మీద నడుస్తున్నాడు అతను. అంటే రాజు దాక్కునున్న చెట్టు పక్క నుంచే వస్తాడు. రాజు చెట్టు ఎక్కాడు. చకచకా నడుచుకుంటూ వచ్చాడు ఆ మనిషి. చెట్టు కింద నుంచి వెళ్ళిపోయాడు. రాజు అతని మీద దూకవచ్చు, అతన్ని కింద పడేయవచ్చు. కాని ఏం లాభం? షెడ్డు దగ్గర ఇంకో మనిషి ఉన్నాడు. షెడ్డు దగ్గర ఉన్న మనిషి కొంచెం ముందుకి వచ్చాడు. ఇద్దరూ కలిసి షెడ్లోకి వెళ్లారు. రాజు చెట్టు మీద నుంచి కిందకి దిగబోయాడు. కాని అదే సమయానికి మరెవరో వస్తున్నారు. రాజు ఆగిపోయాడు. వంగి చూశాడు. అతని ఆశ్చర్యానికి అంతు లేదు. చెట్టు కింద నుంచి అడుగులో అడుగు వేసుకుంటూ చప్పుడు చెయ్యకుండా నీడలా నడుస్తున్న మనిషి మొగాడు కాడు, ఆడది, విమల. రాజు తల గిర్రున తిరిగినట్లయింది. అర్ధరాత్రి ఇంట్లో నుంచి ఎలా బయటికి వచ్చారు వీళ్ళు? యుగంధర్ ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? సుదర్శనం ఏమయ్యాడు? కారు స్టార్ట్ అయిన శబ్దం వినపడింది. ఫ్లాప్ మని ఇంకో శబ్దం వినపడింది. విమల పరిగెత్తింది షెడ్ వైపు. రాజు వెంటనే చెట్టు మీద నుంచి దూకాడు. ఇక చప్పుడు చెయ్యకూడదనే జాగ్రత్త పనికిరాదు. షెడ్ వైపు పరిగెత్తాడు. కాని అప్పటికే షెడ్లో నుంచి నీలకంఠం కారు రయ్యుమంటూ బయటకు వచ్చి వెళ్ళిపోతోంది. పక్కనున్న షెడ్లో తన ఫియట్ కార్ పెట్టాడు. రాజు అటు పరిగెత్తాడు. అతను షెడ్ చేరుకోకముందే అందులోంచి ఫియట్ కార్ రయ్యమంటూ బయటికి వచ్చింది. ఫియట్ కార్ తోలుతున్న విమల రాజుని చూడలేదు. ముందు వెళుతున్న నీలకంఠం కారు మీద ఉంది ఆమె దృష్టి. ఒకే ఒక అరక్షణం సందేహించాడు రాజు. ఏం చెయ్యాలని? మరుక్షణం ఒక్క ఎగిరి పోతున్న ఫియట్ కార్ వెనుక బంపర్ మీదకి దూకి నిలుచున్నాడు. గేర్లు టకటకా మారాయి. ఫియట్ కారు వేగం హెచ్చింది. ముందు వెళుతున్న నీలకంఠం కారుని సమీపించాలనే ఉద్దేశ్యంతో స్పీడ్గా తోల్తోందేమో విమల. విమల ఎవరు? ఆమెకు ఈ సంఘటనలతో ఏమిటి సంబంధం? చేతికి పట్టు చాలడం లేదు. బంపర్ మీద నిలబడడం చాలా కష్టంగా ఉంది. ఒక్కొక్క కుదుపుకి కింద పడతానేమోనని భయపడుతున్నాడు రాజు. ప్రాణాలు అరచేతిలో పట్టుకున్నాడు. గుండు దెబ్బ తగిలిన చెయ్యి యమబాధ పెడుతోంది. మరోపక్క అనేక సమస్యలు, సంశయాలు మనస్సుని బాధిస్తున్నాయి. నీలకంఠం కారులో వెళ్లిన ఇద్దరు ఎవరు? ఒకరు 333 అయితే ఇంకొకరు ఎవరు? విమలకి వారితో సంబంధం ఏమిటి? శత్రువుల ముఠాలో మనిషా? నీలకంఠం బల్ల మీద కవరు తీసుకున్నాడా 333? ఎదురుగది తలుపు వెనక దాక్కుని కాపు కాస్తున్న యుగంధర్ని ఎలా తప్పించుకువచ్చాడు? ఆ కవరులో రహస్యాలు ఏమీ లేవు. నిజమే కాని 333ని పట్టుకోకుండా ఎందుకు వదిలేశాడు యుగంధర్? నిర్మానుష్యమైన ఆ రోడ్డు మీద అర్ధరాత్రి సమయంలో 60 మైళ్ళ స్పీడున వెళ్తున్న కారు వెనక బంపర్ మీద నిలుచున్న రాజు బుర్ర గిర్రున తిరిగిపోతోంది. అధ్యాయం 17. యుగంధర్ చీకట్లో ఆ మోటార్ షెడ్లో ఒంటిగా నిలుచున్నాడు. తను కాపాడదలుచుకున్న నీలకంఠం కనపడటం లేదు. తన అసిస్టెంట్ రాజు కనిపించడం లేదు. స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్ సుదర్శనం శవం ఇంట్లో. మోటార్ షెడ్లో శ్రీనివాసరావు శవం. 2 పోలీస్ కానిస్టేబుల్స్ మాయమయ్యారు. విమల ఏమైందో తెలియదు. స్వరాజరావుకి టెలిఫోన్ చేద్దామంటే టెలిఫోన్ తీగలు తెంపబడ్డాయి. శత్రువులను వెంబడించేందుకు కారు లేదు. ల్యాబొరేటరీ మంటలకి ఆహుతి అవుతున్నది. అంతా తమ తప్పేనా? ఇంకా కొంతమంది పోలీసులని తీసుకువచ్చి సహాయం చెయ్యమని తను స్వరాజరావుకి చెప్పి ఉండవలసిందా? అంత బాధ్యత తన తీసుకోకపోవడం పొరబాట. 333 ఎలా వచ్చాడు? 333 ఎవరు? నౌకర్లు ఇంట్లోనే ఉన్నారు. శ్రీనివాసరావుకి 333తో సంబంధం ఉండి ఉండదు. ఉంటే అతన్ని ఎందుకు హత్య చేస్తాడు? 333ని తరుముకు వచ్చాడా శ్రీనివాసరావు? అందుకనే కాల్చి చంపేశాడా? యుగంధర్ గుండెలో ఎవరో చెయ్యి పెట్టి కలిచినట్లయింది. తన అవివేకం వల్ల, తన అజాగ్రత్త వల్ల ఇంతమంది ప్రాణాలు బలి అయ్యాయా? ఏమో. ఇప్పుడేం చెయ్యాలి? రాజు తల మీద బ్యాండేజ్ గుడ్డ ఎందుకు అక్కడ పడి ఉన్నది? రాజే పడేసి ఉంటాడా? ఎందుకు? హంతకుడు పడేయడానికి కారణం లేదు. రాజు పారేయడానికి కారణం ఏమిటి? అందులో గూఢార్థం ఏదైనా ఉందా? రాజు ఏదైనా ఉద్దేశ్యంతో ఆ బ్యాండేజీ అక్కడ పారేశాడా? ఏమయ్యుంటుంది? తను 333ని వెంబడించి వెళ్తున్నానని, తను మరణించలేదని తెలియచేయడానికా? ఏమో. తనిలా ఆలోచిస్తూ ఎంతసేపు ఇక్కడే నిలబడడం? ఏం చెయ్యాలి? దగ్గర ఊరికి వెళ్ళి సహాయం కోసం పోలీసులకి కబురు పంపాలా?
టెలిఫోన్ బాగు చేసుకోవడం అంతకన్నా సులభమైన పని కదా. యుగంధర్ వెంటనే టెలిఫోన్ బాగు చేయడానికి ఉపక్రమించాడు. గది కిటికీ మీద నుంచి తీగ పైకి వెళ్తోంది. అక్కడ తీగ తెగి ఉంది. యుగంధర్ ఆ తీగని అతికించాడు. టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి డయల్ చేశాడు. ట్రింగ్ ట్రింగ్ అన్నది. టెలిఫోన్ పనిచేస్తోంది. గుడ్. స్వరాజ్రావుకి టెలిఫోన్ చెయ్యాలి. క్రైమ్ బ్రాంచ్కి చెయ్యాలా, ఇంటికి చెయ్యాలా? అంతలో టెలిఫోన్ గనగన మోగింది. హలో, యుగంధరేనా? అవును, మీరెవరు? 333. కాసేపు నిశ్శబ్దం. అవతల నుంచి విషపు నవ్వు వినపడింది. నిన్ను చంపడానికి అవకాశం దొరికింది, అయినా చంపలేదు అన్నాడు 333. అలాగా? నీకు తెలియదా? తల తడిమి చూసుకో, ఎంత పెద్ద బొప్పె కట్టిందో. ఎందుకు చంపలేదు? ఇండియా మాకు శత్రువు. ఇండియాలో నువ్వు మా మొదటి శత్రువు. ఇంతకుముందు ఎన్నోసార్లు నువ్వు మా గూఢాచారుల ప్రయత్నాలను విఫలం చేసి వాళ్ళ ప్రాణాలు పొట్టన పెట్టుకున్నావు. నీ ప్రయత్నము విఫలం చేస్తాను అన్నాడు యుగంధర్. నీ ప్రగల్భాలు ఇక కట్టిపెట్టు. ఇక నువ్వేం చేస్తావు? నిన్ను సామాన్య పద్ధతిలో చంపేయడం ఇష్టం లేక విడిచిపెట్టా. నిన్ను నరక బాధ పెట్టి నువ్వు మా గూఢాచారులను పెట్టిన ఇబ్బందులన్నీ జ్ఞప్తికి తెప్పించి మరీ నిన్ను చంపుతా. ఆ కార్యక్రమం ఎప్పుడో. ఈవేళ టైం లేకపోయింది. నీలకంఠాన్ని తీసుకువెళ్ళడం ముఖ్యమైన పని అయ్యింది. ఇంకోసారి త్వరలోనే. ఆ విషయం చెప్పడానికే టెలిఫోన్ చేశావా? కాదు, మీ కూతురి ప్రాణాన్ని బలి ఇచ్చైనా దేశక్షేమం కాపాడాలి అని నీలకంఠానికి నీతులు చెప్పావే. నువ్వేం చేస్తావో చూద్దామని. ఏ విషయంలో? నీ అసిస్టెంట్ రాజు ఆ కుర్రకుంక దుడుస్తనంగా నన్ను వెంటాడాడు. నా చేతికి చిక్కాడు. అలాగా? అతని ప్రాణం నా అరిచేతిలో ఉంది. ఉంటే బేరానికి వస్తావా? ఏమిటా బేరం? నీలకంఠాన్ని తీసుకుని త్వరలో మీ దేశం వదిలి వెళ్ళిపోతాను. నా జోలికి నువ్వు రాకుండా ఉంటే రాజుని ప్రాణాలతో వదిలిపెడతాను. నేను నీ జోలికి వచ్చినా తప్పించుకొని పారిపోగల సమర్థుడివిగా నువ్వు అన్నాడు యుగంధర్. ఎగతాళి చేస్తున్నావా? ఇంకా బుద్ధి రాలేదు? రాజుని కాపాడుకుంటావో బలి ఇస్తావో నీ ఇష్టం అని 333 రిసీవర్ పెట్టేశాడు. ఎక్స్చేంజ్కి టెలిఫోన్ చేసి ఎక్కడి నుంచి 333 మాట్లాడినది తెలుసుకోవడం వృధా ప్రయాస. 333 అక్కడ ఉండడని యుగంధర్కి తెలుసు. ఇన్స్పెక్టర్ స్వరాజ్రావుకి టెలిఫోన్ చేసి జరిగినదంతా చెప్పాడు యుగంధర్. పోలీస్ బలగంతో వెంటనే బయలుదేరి వస్తున్నానని చెప్పాడు ఇన్స్పెక్టర్. యుగంధర్ నవ్వు తెచ్చిపెట్టుకొని, రండి, త్వరగా రండి, ఇక్కడి శవాలని మార్చురీకి పంపాలి అన్నాడు. ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్.